హలో ఎవ్రీవన్, నా పేరు దర్శన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ సెన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఇంట్రడక్షన్ వచ్చేసి నేను ఐఐటి జోధ్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. సో ఈరోజు వీడియో వచ్చేసి టాప్ కాలేజ్ అయిన ఎన్ఐటి ట్రిచీ గురించి ఒక కంప్లీట్ రివ్యూ తెలుసుకుందాం. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఎన్ఐటి ట్రిచీ గురించి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద వీడియో, ఎన్ఐటి ట్రిచీ ర్యాంకింగ్స్లో చూసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 9th పొజిషన్లో ఉంది. అమాంగ్ ఎన్ఐటీస్లో, అంటే ఎన్ఐటీస్ మధ్యలో చూసుకుంటే అన్ని ఎన్ఐటీస్ కన్నా ఎన్ఐటి ట్రిచీ అనేది టాప్లో ఉంది. ఆర్కిటెక్చర్లో చూసుకుంటే 4th పొజిషన్, ఇంకా ఇండియా టుడే ర్యాంకింగ్ లిస్ట్లో 8th. ఇంకా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా దీనికి ర్యాంకింగ్స్ బెస్ట్ అని ఇచ్చాయి. నెక్స్ట్ జోసా కట్ ఆఫ్ చూసుకుంటే ఇది సిఎస్సి కట్ ఆఫ్ అండి. సిఎస్సి కట్ ఆఫ్లో ఇక్కడ ఓఎస్ అంటే అదర్ స్టేట్ అంటే మనం ఎట్లా చెప్తామంటే, ఫస్ట్ దీంట్లో హోమ్ స్టేట్ అని ఉంటాయి, అదర్ స్టేట్ అని ఉంటాయి, ఆల్ ఇండియా అని ఉంటాయి. మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. హోమ్ స్టేట్ అంటే ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే ఒక స్టూడెంట్ ఏ స్టేట్లో అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తాడో దాన్ని హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేయాలి. అది కాకుండా మిగతా అన్ని కూడా అదర్ స్టేట్ కిందకి కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక స్టూడెంట్ వచ్చేసి తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే తెలంగాణ అనేది హోమ్ స్టేట్ అవుతుంది. అంటే ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా అన్ని ఎన్ఐటీస్కి కూడా అదే అదర్ స్టేట్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇంకోటి ఏ అన్నది కదా, ఏ అంటే ఆల్ ఇండియా దేనికి చూస్తారంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్కి మాత్రమే చూస్తారు. ఎన్ఐటీస్కి ఓన్లీ హోమ్ స్టేట్ ఆర్ అదర్ స్టేట్ అని చెక్ చేస్తుంటారు కేటగిరీలో. సో అంటే హోమ్ స్టేట్కి 50% సీట్స్ కేటాయిస్తారు, అదర్ స్టేట్కి 50% సీట్స్ కేటాయిస్తారు. అది ఓన్లీ ఫర్ ఎన్ఐటీస్. సో ఇది మీ కేటగిరీ అండి. ఓపెన్ కేటగిరీయా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ ఎన్సీఎలా, లేకుంటే ఎస్సీ ఎస్టీ, దీంట్లో మీదే కేటగిరీ చెక్ చేసుకొని ఇక్కడ జెండర్ న్యూట్రల్ అనుంది, ఫీమేల్ ఓన్లీ అని ఉంది కదా. జెండర్ న్యూట్రల్ అంటే ఏంటంటే మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఫీమేల్ ఓన్లీలో ఓన్లీ ఫీమేల్ వాళ్ళకి మాత్రమే స్పెషల్ సీట్స్ అనేవి కేటాయించి ఉంటాయి. దాన్ని ఫీమేల్ ఓన్లీ కేటగిరీ కింద సెగ్రిగేట్ చేస్తారు. సో జెండర్ న్యూట్రల్ అంటే ఇక్కడ 299 ఉంది కదా. 299 అంటే 299 ఉన్న లీస్ట్ ర్యాంకర్, అంటే మంచి ర్యాంక్ 299 ర్యాంక్ ఉన్న పర్సన్ ఈ ఎన్ఐటి కాలేజ్లో సిఎస్సి తీసుకున్నాడని అర్థం. స్టార్టింగ్ ఇది. లాస్ట్లో ఓపెన్ కేటగిరీలో లాస్ట్లో 1224 ర్యాంక్ ఉన్న పర్సన్ ఇందులో సీట్ తీసుకున్నాడని అర్థం. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ ఎన్ఐటి ట్రిచీలో సిఎస్సి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారని అర్థం. దీనికన్నా అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, 299 కన్నా మంచి ర్యాంక్, అంటే 299 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నా కూడా ఎన్ఐటి ట్రిచీలో రాదా అని అంటే అలా అనే ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే మేబీ 299 కన్నా ముందు వచ్చిన వాళ్ళు మేబీ వాళ్ళు ఐఐటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే ఇక్కడ మెన్షన్ చేయలేదు. 299 ఉన్న పర్సన్ ఇందులో జాయిన్ అయ్యాడని అర్థం. ఇది ఓపెనింగ్ ర్యాంక్, ఇది క్లోజింగ్ ర్యాంక్. ఓపెనింగ్ ర్యాంక్ అంటే 299 ఉన్న ఫస్ట్ పర్సన్ సిఎస్సిలో జాయిన్ అయ్యాడని అర్థం. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఫీమేల్లో చూసుకుంటే 1426 ఉన్న ర్యాంక్ ఉన్న ఫీమేల్ ఓపెన్ కేటగిరీలో కాలేజీలో ఎంట్రీ తీసుకుంది. నెక్స్ట్ లాస్ట్లో 2172 ర్యాంక్ ఉన్న గర్ల్ అదే సిఎస్సిలో అంటే సీట్ పొందిందని దాని అర్థం. సేమ్ ఇలానే మీరు మిగతావి కూడా చూసుకోవచ్చు. ఓపెన్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ విత్ డిసేబిలిటీ అని ఉంటుంది. అంటే ఏమైనా డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్ కేటగిరీ అని అర్థం. దీంట్లో కూడా జెండర్ న్యూట్రల్లో 60 ఇక్కడ 60 ఉంటే దాని అర్థం ఏంటంటే ఒకటే పర్సన్ 60 ర్యాంక్ ఉన్న పర్సన్ దాంట్లో జాయిన్ అయ్యాడని అర్థం. అలా మీ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇలానే ఈసీఈకి వచ్చేసి ఒక్క నిమిషం,
కూడా ఇలా సేమ్ ఇలాగనే చెక్ జేసుకోవచ్చు. ఇవన్నీ ఓన్లీ అదర్ స్టేట్స్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే మోస్ట్‌లీ స్టూడెంట్స్ అందరూ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చుంటారు కాబట్టి. సో, ఆహ్, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అంటే మిగతా అన్నీ అదర్ స్టేట్ కిందకెళ్ళిపోతాయి. అంటే ఈ ట్రిచీ గూడా అదర్ స్టేట్ కిందకొచ్చేస్తది. అందుకని మీకు ఓన్లీ అదర్ స్టేట్ స్క్రీన్‌షాట్ మాత్రమే పెట్టాను. సో, ఆహ్, ఓపెన్, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఆహ్, ఈసీఈ బ్రాంచ్‌లో స్టార్టింగ్ 917 నుంచి 3546 వరకు ఎంట్రీస్ అనేవి జరిగాయి. అంటే 917 ఉన్న పర్సన్‌కి ర్యాంక్ వచ్చింది. అట్లాగే లీస్ట్‌లో లీస్ట్ అంటే ఇంకా పెద్ద ర్యాంక్‌లోకొచ్చేస్తే 3546 ఈ ర్యాంక్ ఉన్న పర్సన్‌కి కూడా దీంట్లో సీట్ వచ్చిందని అర్థం. అలా మీ కేటగిరీని బట్టి మీరు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. జెండర్ న్యూట్రల్ అంటే చెప్పా కదా ఇందాక మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. కంబైన్డ్‌గా ఉండేదాన్ని జెండర్ న్యూట్రల్ అంటారు. ఫీమేల్ అంటే ఫీమేల్‌కి సెపరేట్ సీట్స్ ఉంటాయి. దాన్ని ఫీమేల్ ఆహ్, సూపర్ న్యూమరసీ అని అంటారు. అలా ఇది ఈసీ కట్ ఆఫ్ వచ్చేసి. సేమ్ ఇలానే ట్రిపుల్ ఈ కట్ ఆఫ్ కూడా ఇక్కడ పెట్టాను. ఓపెన్ జనరల్ కేటగిరీ. మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ప్రీవియస్ 2024 రికార్డ్స్ ఇవి. దీంట్లో మీరు చెక్ చేసుకొని మీకొచ్చిన ర్యాంక్‌ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్‌లో వస్తుందని. ఇవి మీకు కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి. సేమ్ అలానే మెకానికల్‌కి కూడా పెట్టాను. ఓన్లీ 4 బ్రాంచెస్‌కి పెట్టాను. మిగతావి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మెసేజ్ చేస్తుంటాను. నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేసి యూజీ అంటే బీటెక్‌లో వచ్చేసి మొత్తం 9 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, కెమికల్, సిఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్. ఇవి బీటెక్‌లో ఉన్నవి. బీఆర్క్‌లో ఒకటే బ్రాంచ్ ఉంది. అది ఆర్కిటెక్చర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఈ కంపెనీస్ అనేవి ఈ కాలేజ్ ఎన్ఐటి ట్రిచిని విజిట్ చేసి మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి చేస్తుంటాయి. మొత్తం 68 కంపెనీస్ ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. అవి ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మోస్ట్‌లీ అయితే ఈ 68 కంపెనీస్ అనేవి విజిట్ అవుతున్నాయంటూ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే ట్యూషన్ ఫీ అనేది ప్రతి సెమిస్టర్‌లో కామన్‌గా ఉంటది. ఈ యాన్యువల్ ఫీజెస్ అనేవి ఇయర్‌లీ ఉంటాయి. యాన్యువల్ ఫీజెస్ అంటే ఇయర్‌లీ. సో, ఇవన్నీ అడిషనల్ చార్జెస్ లాగా కంప్యూటర్ ఫీ, ఇంటర్నెట్ ఫీ, లైబ్రరీ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అంటూ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీస్ ఉంటాయి. అవన్నీ కలుపుకొని ఒక 20,750 అవుతుంది. ట్యూషన్ ఫీ వచ్చేసి 62,500 అవుతుంది. మొత్తం కలుపుకొని ఇది ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్‌కొచ్చేస్తే ఈ ట్యూషన్ ఫీ, ఈ యాన్యువల్ ఫీజు ఇవన్నీ వన్ టైమ్ ఫీజ్ అని అంటారు. అడ్మిషన్ ఫీ, క్యాంపస్ డెవలప్‌మెంట్ ఫీ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీజు మనతో మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ వన్ టైమ్ అంటే ఓన్లీ జాయిన్ అయ్యేటప్పుడు మాత్రమే పే చేయాలి. సో, ఇవన్నీ కలుపుకొని 1,12,450 రూపీస్ అవుతుంది. ఇది ఓన్లీ కాలేజ్ ఫీ. మళ్ళీ హాస్టల్ ఫీ సెపరేట్ ఉంటుంది. దాని గురించి ముందు మళ్ళీ చెప్తాను. ఇది ఓన్లీ మనం ఫస్ట్ సెమిస్టర్‌లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సిన ఫీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్‌లో 62,500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఈ చార్జెస్ ఏమి ఉండవు. ఎందుకంటే ఇది యాన్యువల్ ఫీ కాబట్టి సెకండ్ సెమిస్టర్‌కి కూడా ఇంక్లూడ్ అయిపోతుంటది. సో, థర్డ్ సెమిస్టర్‌కొచ్చేసి మళ్ళీ సేమ్ ఈ ఫీజెస్ మళ్ళీ ఎక్స్‌ట్రా వచ్చేస్తుంటాయి. ఇవన్నీ కలిపి యాన్యువల్ ఫీజెస్ వచ్చి 22,850 ఇంకా ట్యూషన్ ఫీ వచ్చేసి 62,500 మొత్తం కలుపుకొని 85,350 రూపీస్ మనం థర్డ్ సెమిస్టర్‌లో పే చేసుకోవాలి. అలా మీరు ప్రతి ఒక్క సెమిస్టర్‌కి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ట్యూషన్ ఫీ అనేది కామన్. ఇది ఓన్లీ ఏంటంటే ఓపెన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్‌సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ ఫీజ్ అన్నట్టు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటది. అది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఇది ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ అన్నట్టు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్ వేవియర్ ఉంటది. మీరు ట్యూషన్ ఫీ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మిగతా అడిషనల్ చార్జెస్ అనేవి మనం పే చేయాలి. సో, అవేంటంటే ఇప్పుడు ఇందాక చూసినట్టుగా యాన్యువల్ ఫీ 20,750 ఇంకా అడ్మిషన్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ వన్ టైమ్ ఫీజ్ ఉంటది గదా! అది మొత్తం కలుపుకొని ఒక 49,950 రూపీస్ రౌండ్ ఫిగర్ 50,000 చూసుకోండి.
50,000 మీరు జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీకి కట్టాలి. సెకండ్ సెమిస్టర్‌లో ఏముండదు ఫీజు. నెక్స్ట్ థర్డ్ అంటే ఏముండదంటే మళ్ళీ మీరు అసలు ఏం రూ. 1 కూడా కట్టాల్సిన అవసరం ఉండదనుకోకుండే. మళ్ళీ హాస్టల్ ఫీ సెపరేట్ ఉంటది. అది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. సో, సెమిస్టర్‌కైతే మనం కట్టాల్సింది ఫస్ట్ సెమిస్టర్‌లో వచ్చేసి 49,950. సెకండ్ సెమిస్టర్‌లో ట్యూషన్ ఫీ ఏముండదు. సో, థర్డ్ సెమిస్టర్‌లో మళ్ళీ 22,850. ఫోర్త్‌లో ఏముండదు. ఫిఫ్త్‌లో వచ్చేసి 25,150. సిక్స్త్‌లో ఏముండదు. మళ్ళీ సెవెంత్‌లో వచ్చేసి రూ. 27,750 మీరు పే చేయాల్సుంటది. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫీజు. హాస్టల్ ఫీజ్ అనేది ఆడ్ సెమిస్టర్‌కి, ఈవెన్ సెమిస్టర్‌కి ఈ కాలేజ్‌లో సెపరేట్‌గా ఉంది. ఆడ్ సెమిస్టర్ అంటే ఏం లేదండి. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్‌ని ఆడ్ సెమిస్టర్స్ అంటారు. సో, ఆడ్ సెమిస్టర్‌లో ఫీజొచ్చేసి జనరల్‌గా అన్ని ఫీజు అడ్మిషన్ ఫీ, కాషన్ ఫీ డిపాజిట్, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీస్ అన్నీ కలుపుకొని మీకు 53,000 అవుతుంది. ఆడ్ సెమిస్టర్‌లో ఇది. ఇది ఇది ఈ హాస్టల్ ఫీజ్ అనేది ప్రతి ఇయర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. సో, మీరు దాన్ని కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవాలని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో, ఇది వచ్చేసి ఆడ్ సెమిస్టర్ ఫీ అది 53,000 అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పే చేస్తున్న ఫీ ఇది. మేబీ ఇప్పుడు మీరు నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మేబీ చేంజ్ అవ్వచ్చు. పెరగొచ్చు, తగ్గొచ్చు చెప్పలేము. నెక్స్ట్ ఈవెన్ సెమిస్టర్ ఫీజు. ఈవెన్ సెమిస్టర్ ఫీ వచ్చేసి ఇంగో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాట్స్. 22-21లో 40,000 కట్టారు. 22-23లో 41,900 కట్టారు. నెక్స్ట్ 23-24 బ్యాచ్ వాళ్ళకి 46,000 పే చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ 24-25 అంటే ఈ ఇయర్ అంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా 46,000 పే చేస్తున్నారు. సో, అట్లా మీకు మళ్ళీ ఫ్లక్చుయేషన్ జరుగుతుండొచ్చు. అది కాలేజ్‌కెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ ప్లేస్‌మెంట్ గురించొచ్చేస్తే ఇది ఎందుకో తెలీదండి. ఎన్ఐటీ ట్రిచి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రీసెంట్ టైమ్స్‌లో ఏం అప్డేట్ ఇవ్వలేదు. 2022 వరకే ఆపేసినారు. ఇది అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో నేను తీసిన స్క్రీన్‌షాట్ ఇది. దీంట్లో 22 వరకే ఎండ్ చేశారు. కాకపోతే కొన్ని అనఫీషియల్ డేటా తోటి మేము కొంచెం ఆహ్, అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకున్నదేంటంటే అనఫీషియల్లీ హైయెస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్‌ది చెప్తున్నాను. హైయెస్ట్ వచ్చేసి 52 ఎల్‌పీఏ అండ్ యావరేజ్ 27 ఎల్‌పీఏ అండ్ లోయెస్ట్ వచ్చేసి 4 ఎల్‌పీఏ నడుస్తుంది. ఆ! ఎన్ఐటీ రిచ్‌కి మనం ఎలా రీచ్ అవ్వాలి? అంటే మనకి ట్రాన్స్‌పోర్ట్ ఏ విధంగా ఉంటదని తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లైట్‌లో వెళ్ళాలనుకుంటే ఇవి డిఫరెంట్ లొకేషన్స్ అంటే నేను మోస్ట్‌లీ సౌత్ ఇండియా నుంచి స్టాటిస్టిక్స్ పెట్టాను. చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్. ఈ ఏరియాస్ నుంచి వెళ్ళాలనుకుంటే ఇవి ట్ర ఫ్లైట్ టైమింగ్స్, ఫ్లైట్ కోడ్స్ ఇవి. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా. ఇక్కడ సేమ్ ఇన్‌కేస్ కొంతమంది ఫ్లైట్‌కి కాదు ట్రైన్‌కి కూడా వస్తుంటారు కాబట్టి ట్రైన్స్ వచ్చేసి డిఫరెంట్ ట్రైన్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను. లైక్ చెన్నై నుంచి ట్రిచీకి వచ్చే వాళ్ళకి తేజస్ ఎక్స్‌ప్రెస్ అని 6 పీఎంకి ఉంటుంది. ఈ ట్రైన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇది అరైవల్ స్టార్టింగ్ 10 అంటే కాదు అరౌండ్ ఫిగర్ 10 మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది. మనకి జనరల్‌గా హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఆహ్, ద్వారకా మదురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్ అని ఒకటుంటుంది. ఇది కోడ్ వచ్చేసి 06302 చూసుకోండి. దీన్ని బట్టి మీకు మీ లొకేషన్స్‌కి దగ్గరలో ఉన్న ఏదైతే అవైలబిలిటీ ఉంటదో దాన్ని బట్టి మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. కాలేజ్‌లో చాలా ఫెస్ట్ జరుగుతున్నాయి. ఫెస్టెంబర్, ప్రగ్యాన్, ఆహ్, ని ఆహ్, నిట్ ఫెస్ట్, అక్కియామ్ అంట. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెస్ట్ కూడా జరుగుతున్నాయి. మీకు స్టూడెంట్స్‌కి చాలా ఇష్టమైన పార్ట్ ఇది ఫెస్ట్ అనేది. మంచి ఫన్ కూడా ఉంటుంది. ఎట్ లాస్ట్ థాంక్ యూ. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్ యూ.